జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన వెనకమాల ఉన్న రహస్యం ఏదైతే రెంటపాళ్ళ వెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఆ వ్యక్తి విగ్రహాన్ని, నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తుంటే కనుక కూటమి ప్రభుత్వం కక్షగట్టి ఆపుతుంది అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవాలు ఎంతో వివరించడానికి మేము ముందుకు వచ్చాను. ఆల్ ఆఫ్ సడన్గా జగన్మోహన్ రెడ్డి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా ఇప్పుడు పల్నాడు పర్యటన పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే కనుక నిన్న మద్యం కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి ఇష్యూ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇదైతే ఏర్పాటు చేసుకున్నాడని తెలుస్తుంది. అసలు ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయాలి అనుకుంటే కనుక ఎప్పుడు చేయాలి? ఈ నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకుంది ఎప్పుడు? 2024 జూన్ 5వ తారీఖున గుంటూరు నుంచి రెంటపాళ్ళ వెళుతూ మార్గ మధ్యంలో ఆయన గడ్డి మందు తాగాడు. జూన్ 5వ తారీఖు తాగాడు. జూన్ 9వ తారీఖు చనిపోయాడు. అయినా సరే ఆ రోజు వెళ్లకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి హడావుడి పర్యటన. అసలు ఆ వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణం ఎక్కడి నుంచి వచ్చింది? జూన్ 4వ తారీఖున రిజల్ట్ వస్తే కనుక జూన్ 5వ తారీఖునే ఆయన గడ్డి మందు తాగాల్సిన అవసరం వచ్చింది. ఆయన బెట్టింగ్లు అనేది ఆడి, ఈ బెట్టింగ్లు ఎందుకు ఆడాడు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ఎక్కడైనా మాట్లాడిన మాటలు, వై నాట్ 175 అంటూ వాళ్ళు మాట్లాడిన మాటలు విని 1:10 రేషియోలో ఈయన బెట్టింగ్లు పాల్పడి 3 కోట్లు పెట్టుబడి పెట్టి 30 కోట్లు సంపాదిద్దామనే ఆశతోటి పందాలు అయితే కాశాడు. దాదాపు గుంటూరులో చాలామంది ఈయన దగ్గర బెట్టింగ్లు కాసి డబ్బులు తిరిగి రాక వాళ్ళు ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఏదైతే కనుక వాళ్ళు అక్కడ పెట్టిన డబ్బులు కూడా ఈయన తీసుకొని స్వాహా చేసి తర్వాత జనాలకు సమాధానం చెప్పుకోలేక ఆయన అయితే సూసైడ్ చేసుకున్నాడు. మరి ఆ రోజు పరామర్శకు వెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజైతే ఎందుకు వెళ్తున్నాడు? ఏదైతే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రానికి ఒక మంచి బ్రాండింగ్ నేమ్ వస్తుంది దాన్ని చెడగొట్టడానికి అని. మరి గతంలో చూసాం మనం, తెనాలి కానీ గుంటూరు కానీ ఎక్కడికైనా రావాలి అంటే కనుక జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టేవాడు, హెలికాప్టర్ వాడేవాడు. మరి ఈరోజు 76 కిలోమీటర్ల దూరాన్ని క్యాన్వాయ్ ద్వారా వెళ్తూ తన బలాన్ని ఏదో చూపించాలని చెప్పి చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి దీని వెనకమాలున్న అసలు సిసలు కుట్ర ఏంటంటే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్. దాన్ని డైవర్ట్ చేయాలి. దాన్ని డైవర్ట్ చేస్తే తప్పితే మనకి మద్యం స్కామ్ గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు. ఈ మద్యం స్కామ్ అనేది చాలా పెద్దదండి. ఆల్రెడీ 37 నిందితుడిగా ఏదైతే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే చూస్తే కనుక అతని బినామీ అయినటువంటి శేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో నుంచి అటు నుంచి వేరే దేశాలు వెళ్ళడానికి అయితే కనుక, అంటే శ్రీలంక వెళ్ళి శ్రీలంక నుంచి వేరే దేశానికి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేశారు. అది సక్సెస్ కాలేదు. ఏదైతే లుక్అవుట్ నోటీస్ ఉందో లుక్అవుట్ నోటీస్ ద్వారా వాళ్ళిద్దరిని అక్కడే ఆపటంతోనే వెళ్ళి ఇక్కడ సిట్ అధికారులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడం కూడా జరిగింది. మరి చెప్పండి దీనికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పరామర్శ చేయాలంటే గత సంవత్సరం పాటు మీరు ఏం చేశారు? మీరు పరామర్శలు చేసేదంతా బెట్టింగ్ ఆడే వాళ్ళని, రేపులు చేసే వాళ్ళని, అలాగే చూస్తే కనుక గంజాయి బ్యాచ్ని, వీళ్ళనైనా మీరు పరామర్శలు చేసేది? ఇంకెవరు లేరా మీరు పరామర్శించడానికి? బెట్టింగ్ ఆడి చనిపోయిన వ్యక్తిని ఇవాళ రాజకీయ కక్ష వేధింపులు అంటున్నారా? 4వ తారీఖు రిజల్ట్ వచ్చినాయండి. రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఇక్కడ ఇందులో రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ ఉంది? 5వ తారీఖు గడ్డి మందు తాగాడు అతను. అందులో రెడ్ బుక్ రాజ్యాంగం ఏమంటారు? ప్రమాణ స్వీకారం చేసింది కూటమి ప్రభుత్వం 12వ తారీఖు. అంటే 5వ తారీఖుకే అతనికి తెలిసిపోయిందా మమ్మల్ని ఒత్తిడి చేస్తారు, మనల్ని చంపేస్తారు, మనల్ని ఒత్తిడి చేస్తారు అని చెప్పి ఆయనకి తెలిసిందా? ఇందులో ఏమీ లేదు. బెట్టింగ్ డబ్బులు ఎక్కడ తిరిగివ్వాల్సి వచ్చిందో, అతనుకున్న ఆస్తి అంతా కరిగిపోయిద్ది అనే ఉద్దేశంతో అతను సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ని ప్రభుత్వం మీదకి రుద్ది దీన్ని ప్రభుత్వ హత్యగా చిత్రీకరించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. దీంట్లో ఎలాంటి ఉద్దేశం లేదు ఆయనకి. వాళ్ళ మీద కన్సర్ను లేదు. కన్సర్న్ ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి వెళ్ళేది గత సంవత్సరమే వెళ్ళేవాడు. ఏమీ లేదు కాబట్టి శవరాజకీయాలు చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి, నీకు లెవెన్ మోహన్ రెడ్డి అన్నారు, శవమోహన్ రెడ్డి అన్నారు నిన్ను. ఇంకో ఆలోచన కూడా లేదు దాంట్లో. శవం మీద రాజకీయం చేయడం అనేది ఏం రాజకీయం అయ్యా? అది శవాల మీద రాజకీయమా? చనిపోయిన తర్వాత సంవత్సరానికి నువ్వు వెళ్ళి పరామర్శించేది? కొంచెమైనా ఆలోచించండి ప్రజలారా. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమా? ఉంటా మరి.